హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశాక మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే? ఈ ఫుడ్ తోనే కూడా నాకు వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏం చేద్దామని వచ్చారు వీళ్ళంతా? ఇవన్నీ చూడు, అంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను చూపించి ఒకసారి డయల్ 100 కాల్ చేసి పట్టించేది పులిముతున్నా సార్. మాది కాదు సార్. ఇది మీ ఆధార్ కార్డు చూపెట్టి ఒకసారి. ఆధార్ కార్డు మా పిల్లలు సార్ చూడండి. నాకు ఊహ తీసినప్పటి నుంచి మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం. అంతే ఒకరి విగ్రహం కాదు, అంత చాలా మంది మారు. ఈ కవర్ ఎటువంటి చూశారు కదా? చూశారు కదా? ఇప్పుడు అది విషయం ఏంటంటే, ఈ మేడారం సమ్మక్క సారక జాతరలో ఒక ఆయన కోవబన్ను అమ్ముకుంటున్నాడు. కర్నూలు అతను, ఒలి ఆయన పేరు. ఆయన ఒలి అంటే తెలుసు కదా, ముస్లిం అనమాట. ఆయన అమ్ముకుంటుంటే కొంతమంది మామూలు జర్నలిస్టులు కాదు, మహా జర్నలిస్టులు మైకులు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క యూట్యూబ్, వాళ్ళ యొక్క ఛానల్ రీచ్ కోసము వైరల్ చేసుకోవడానికి వెళ్ళి, ఇది ఎంత 10 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నావు, ఈ క్వాలిటీ ఎలా, ఎక్స్పైరీ డేట్ ఎలా, రకరకాల ప్రశ్నలు ఇంగ్లీష్లో దంచారు చుట్టుముట్టి. మళ్ళీ ఆధార్ కార్డులు చూపించమంటారు, ఆ కార్డులు చూపించమంటారు, దాంట్లో నువ్వేం కలిపి అమ్ముతున్నావు, ఏం కల్తీ చేసి అమ్ముతున్నావు అంటున్నారు. మళ్ళీ ఆయన ఒక మతం అని సామాజికంగా ఇబ్బంది పెట్టినారు. ఒకసారి మామూలుగా చెప్తాం, జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊరు కాని ఊరు మనం ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వెళ్తాం, ఎంతమంది చుట్టుముట్టుంటారు. మనకు సరిగా చదువుకొని ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడతారు, దడేలు బిడేలని దడాయిస్తుంటారు. అంతమంది చుట్టుముట్టి గుంపుగా ప్రశ్నిస్తుంటే భయపడతామా లేదా? నేనైతే నిజంగా ఆయన కళ్ళల్లో ఆ భయం చూశాను. పాపం ఏడ్చాడు కూడా. అబ్బా, ఆయన కూడా తిని చూపించాడు, మేము తింటాం మేడం బన్ అని. అయినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకుండా పట్టించండి, పోలీసులు పట్టించండి అంటాడు. చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఈడు ఈ చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నో ఎదవ హైదరాబాదులో కుక్క మాంసం అమ్ముతున్న రెస్టారెంట్ల జోలికి ఎందుకు పోడు? మొన్న ఈ మధ్య ఆహార సంస్థలు చూశారు, హైదరాబాదు సికింద్రాబాద్ హోటల్లో దేంట్లోనూ మన సినిమా హీరోలు పెట్టి అమ్ముతున్న రెస్టారెంట్లలో కూడా స్టాండర్డ్స్ లేవని చెప్పేశారు. వాళ్ళందరి దగ్గర పోయి గొట్టాలు పెట్టుకొని ఎందుకు ఆడరు? వాళ్ళని ఎందుకు అడగరు? వీళ్ళు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళని అడగటానికి గుండెలు లేవు, వాళ్ళను దమ్ము లేదు. ఇట్లాంటి చిన్న వాళ్ళు ఉంటారు చూసేవా, పేదోళ్ళు పాపం, వాళ్ళ దగ్గరికి పోయి మాత్రం పెద్ద మొదటి మాటలు మాట్లాడుతారు. ఎక్కడ లేని దమ్ము ధైర్యం వస్తాయి, పెద్ద హీరోయిజం చూపిస్తుంటారు వీళ్ళు. ఇది పాపం అతను చాలా బాధపడిపోయాడు. తర్వాత వీడియో చేసాడు, నా కొడుకు కూడా చూపిస్తున్నాను అన్నాడు. ఇంతే, ఆఖరికి ఇది నేను చేయనమ్మా, నేను కూలికి అమ్ముతున్నానన్నా కానీ ఇది వదిలిపెట్టలేదు ఎదవలు వెళ్ళి. ఎంత మతాన్ని ఉద్దేశించి కూడా తిట్టారు చాలామంది. బట్ పాపం జనాలు ఇక్కడ చాలామందిని అప్రిషియేట్ చేయాలా, ఈ మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయనకు సపోర్ట్గా నిలిచారు. అయినా కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం లోలో ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంకా అంతకు మించి పై లెవెల్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇటువంటి విషయాల్లోనే నిజంగా నాకు నారా లోకేష్ అంటే చాలా భలే నచ్చుతుంది అనమాట. కొన్ని విషయాలలో ఎలా అంటే, ఓకే ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నాడు కదా, వాళ్ళ సీనియర్లందరినీ నాయకులందరినీ ఇంటికి పిలిచడం, శారీలు పెట్టడం, అవన్నీ పార్టీ కార్యకలాపాలని కొట్టిపడేస్తాను నేను కూడా. ఇంకా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఉంటాం, ఎస్ పార్టీ కోసం అని కొట్టిపడేస్తాను నేను కూడా. ఇంకా కొంచెం ఓపిక్గా అవి ఉన్నాయి చూసారా, ప్రజాదర్బారులు చేసి ఎవరు వచ్చినా రాకపోయినా హెల్ప్ చేస్తాడు. ఆ ఒక్క విషయం నాకు నచ్చుద్ది. ఎన్ని గంటలైనా సరే ఓపికగా నిలబడి వింటాడు, పరిష్కారం చేయగలిగితే పరిష్కారం చేస్తాడు. అది ఆ ఒక్క లక్షణం తర్వాత ఇట్లాంటి సామాన్యులు ఎవరైనా నలిగిపోయి ఉన్నా కానీ ఎమ్మటే రెస్పాండ్ అవుతాడు. ఏమని రెస్పాండ్ అయ్యాడు? ఇట్లాంటి చర్యలు తగదు అన్నట్లుగా మాట్లాడాడు, అతనికి అండగా ఉంటా అన్నట్లుగా సంఘీభావం తెలిపాడు. త్వరలోనే ఆయన కలిసి ఆ కోవ బన్ను కూడా టేస్ట్ చేస్తానని చెప్పాడు. ఇట్లాంటి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నిజంగా అట్లాంటి లోలో ఉన్న వాళ్ళకి, సొసైటీలోకి కొంచెం మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించాలని కొంచెం భయపడుతున్న వాళ్ళకి, వెనకడిగేసే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది ఒకసారి వీళ్ళు వెళ్ళి గెలిస్తే. ఎప్పుడైతే నారా లోకేష్ బయటకు వచ్చి మాట్లాడాడో అప్పుడు పరిటాల శ్రీరామ్ అయితే, బైరెడ్డి శ్రావణి, నంద్యాల ఎంపీ వీళ్ళందరూ మాట్లాడటం జరిగింది. ఇట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా అవుతారు. పోనీలో ఎదవలు ఒకరిద్దరు తిడితే మనకేమైంది, మనల్ని సపోర్ట్ చేసిన జనాలు చాలామంది ఉన్నారు, మనల్ని సపోర్ట్ చేస్తున్న పెద్ద వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారని అతనికి ధైర్యం వస్తుంది. అట్లాంటి వాళ్ళు నలుగురు భయపడకుండా ఉంటారు. సో నిజంగా నారా లోకేష్ ఈ పని నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.